హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సరిపోదా శనివారం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. మనకనేది వ్యూస్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు కొంచెం ఎనర్జీని ఇచ్చినట్లు అవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే సరిపోదా శనివారం ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి అనేది యూఎస్ఏలో ఆల్రెడీ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ మంచి బుకింగ్స్ అనేది జరుపుకుంటుంది ఈ మూవీ అనేది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటే, మీరందరూ ట్రైలర్ చూసే ఉంటారు. ట్రైలర్లు మనం బాగా గమనించినట్లయితే హీరో నాని అన్న తన చిన్నప్పటి నుంచి వచ్చి తన చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చూస్తూ తను తట్టుకోలేకపోతుంటాడు. తనకి విపరీతమైన కోపం అనేది ఉంటుంది ఈ మూవీలో. దానివల్ల చిన్నప్పుడు హీరో బలంగా ఏదో ఒకటి చేసి ఉండాలి. దానికి నాకు తెలిసి సాయి కుమార్ గారు నువ్వు ఇలా అయితే కష్టమని చెప్పి నీ కోపాన్ని కంట్రోల్ చేయకపోతే చాలా కష్టమని చెప్తుండొచ్చు మేబీ. దానికి చిన్నప్పుడు హీరో డిసైడ్ అయ్యి వారానికి 7 రోజులు ఉంటే దాంట్లో కేవలం 6 రోజులు మాత్రం తనకి చుట్టుపక్కల ఎక్కడ అన్యాయం జరిగినా కూడా సైలెంట్గా చూస్తూ ఊరుకొని ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో వాటికి కారణం ఎవరో ఒక బుక్లో రాస్తూ ఉంటాడు. దానికి రివెంజ్గా వారంలో ఒక రోజుని తన కోపాన్ని మొత్తం తీసుకోవాలని అనుకుంటాడు వాళ్ళ మీద. అది నాకు తెలిసి శనివారం. అందుకనే ఈ మూవీకి సరిపోదా శనివారం అని వివేక్ కాత్రే గారు అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్ హీరోలకి ప్రతిరోజు కోపాన్ని ప్రదర్శిస్తుంటారు, కానీ ఇందులో హీరో మాత్రం డిఫరెంట్. వారానికి 6 రోజులు మాత్రం సైలెంట్గా ఉంటే మిగిలిన 6 రోజులు చేసిన తప్పులన్నీ ఒక బుక్లో రాసుకొని ఒక్క రోజులో మాత్రమే వాటన్నిటిని పూర్తి చేస్తూ ఉంటాడనమాట. అందుకే టైటిల్ బాగా గమనిస్తే సరిపోదా శనివారం అంటే దాని మీనింగ్ శనివారం ఒక్కరోజు సరిపోదా హీరోకి అని దాని ఓవరాల్ మీనింగ్ అనమాట. ఇక ఇదే ప్రాసెస్లో విలన్ అయిన ఎస్జే సూర్య పేరు కూడా తను రాసుకుంటాడు. ఇక తన మీద రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది మూవీలో మనం చూడాల్సిందే. వీళ్ళిద్దరి మధ్యలో అనేది క్లాష్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎస్జే సూర్య గారు, నాని గారు ఒకటే ఫ్రేమ్లో ఒకరితో ఒకరు పోటీ పడి మరీ యాక్ట్ చేస్తుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మానాడు మూవీలో మనం చూడొచ్చు ఎస్జే సూర్య గారు తన యాక్టింగ్తో ర్యాంపేజ్ చూపించారు. ఈ మూవీలో కూడా నాకు తెలిసి అలాంటి కైండ్ ఆఫ్ యాక్టింగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఆ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా సరే తర్వాత వచ్చిన మార్క్ యాంటోనీ కానీ ఏ మూవీలో చూసినా ఎస్జే సూర్య గారిది పాత్ర అనేది హైలైట్గా ఉంటుంది. ఆయన పాత్రలు అనేది చాలా చూజింగ్గా తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ మూవీలో కూడా మనం థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక 2 విషయాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అది హీరో నాని అన్న గురించి, అలాగే ఎస్జే సూర్య గారి గురించి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ మూవీ నుంచి ఎక్కడ బోర్ కొట్టకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నాని అన్న అలాగే ఎస్జే సూర్య ఇద్దరు కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ని మనకు అందిస్తారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి నాని అన్న కెరీర్లోని నాకు తెలిసి ఫస్ట్ 100 crores ఫిలిం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ ఐ ఎక్స్పెక్టెడ్ అలా కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎనీవే మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు టాక్ అనేది ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ ఛానల్లో మూవీకి సంబంధించిన రివ్యూ కూడా మేము పెడతాము, దయచేసి చూడండి. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.